యుగపురుషుడు ఎన్టీఆర్, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి లాంటి పురాణ పురుషుల పాత్రలు ధరించి చిరస్మరణీయులుగా తెలుగువారి హృదయాల్లో స్థిరంగా నిలిచారు. పేదవానికి రాజకీయం నేర్పింది ఎన్టీఆర్. తెలుగువారి కీర్తిని ప్రపంచ దేశాలకు విస్తరింపజేసిన తెలుగు తేజం ఎన్టీఆర్ అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. వారి 30వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి కళాకారులు నివాళులర్పించారు. కార్యక్రమంలో రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, శాంబోల హరినాథ్, జగన్నాథం, అరుణాచల్ రెడ్డి, జయరామయ్య, లోక ప్రభాకర్ నాయుడు, సిద్ధవరం వెంకటాద్రి, ధనుంజయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మహానటుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి కళాకారుల ఆధ్వర్యంలో ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా మహానటుడు, ఆయన నటనంటే మహాద్భుతంగా ఉంటుంది. అలాంటి మహానటుడు రామారావు గారు మన తెలుగు జాతిని దశ దిశ వ్యాప్తి చేసిన మహానటుడు రామారావు గారు. అలాగే ముఖ్యమంత్రిగా ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మహానటుడు, మహానాయకుడు రామారావు గారు. ఈరోజు తిరుపతిలో అభివృద్ధి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. సిమ్స్ హాస్పిటల్ కానీ, బడ్ హాస్పిటల్ కానీ, అలాగే తెలుగంగ వాటర్ తెప్పించిన నాయకుడు కూడా రామారావు గారు. ముఖ్యంగా మహిళలు ఉన్నత విద్య చదవాలని తిరుపతిలో మహిళా యూనివర్సిటీని స్థాపించి మహిళలకు అండగా ఉన్న నాయకుడు మన రామారావు గారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ మహానుభావుని తలుచుకుని ఆయనకి నివాళులు అర్పించాలి. జోహార్ రామారావు గారు, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.